వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. మెరకముడిద మండలం సోమలింగపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిరువురు వెంకటాపతిరాజు ఆధ్వర్యంలో వాసుదేవరాజు, కృష్ణమూర్తిరాజు, పెనుమత్స రమణరాజు, మధునూరు రామ్మూర్తిరాజు, ఇసుకపల్లి కృష్ణమూర్తిరాజు, రామరాజు, పండ్రంగి వీరంనాయుడు, గొర్ల సత్యం, సత్తారు సూర్యనారాయణ సోమలింగాపురం గ్రామంలో సుమారు 150 వైసీపీ కుటుంబాలు టీడీపీ నాయకుడు నాగార్జున సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గడిచిన 4.5 కాలంలో అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు, కార్మికులు, యువత, నిరుద్యోగులు మరియు రైతులు తదితర అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాడి సన్యాసి నాయుడు, రైతు కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామచంద్ర నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజం నియోజకవర్గం రేగడి మండలం పెద్దశిర్లం గ్రామంలో కొత్త పెన్షన్లను సర్పంచ్ లంక రాంబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గ్రామంలో నిత్యం పరిశీలనలో ఉంటూ సహాయం అనుకుని వెళ్లిన వెంటనే స్పందించి తమ పేదరికానికి అండగా ఉంటూ భరోసా ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ నూతన పింఛన్లు ఇచ్చి ఆదుకున్న గ్రామ సర్పంచ్ రాంబాబుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మాటైతే ప్రజలకు ఇవ్వడం జరిగిందో ఆ మాటను నిలబెట్టుకున్నారని, ఆయన దయ వల్ల పేదరికంలో ఉన్న మాకు చేయూతగా పింఛన్లు అందుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాడి సుధీర్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలం చెందారని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవి అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా డిగ్రీలు, పీజీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులను లిక్కర్ మార్టు, చికెన్ మార్టు, మటన్ మార్టులలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం నిరుద్యోగులను అవమానించడమే అవుతుందని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టులు భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నేనున్నాను, నేను విన్నాను, అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువతను మోసం చేశారని, జాబ్ క్యాలెండర్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఏ విధమైనటువంటి ఉద్యోగాలు భర్తీ జరగలేదని, డిఎస్సి విషయంలో నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 50,667 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎస్జిటిలతో అదనపు తరగతులు నిర్వహిస్తూ డిఎస్సి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేయడంతో పాటు జాతీయ విద్యా విధానం పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు వెల్లడించడం సరికాదని, నిరుద్యోగ యువత వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుందని, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా విద్య, వైద్య, ఆర్థిక శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుంది. అందుకు గల కారణం ఒకే ఒక్కరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తానని, నిరుద్యోగ సమస్య పరిష్కారం లేకుండా రాష్ట్రాన్ని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఆ మాయమాటలే ఈరోజు ఉపయోగిస్తున్నారు తప్ప రాష్ట్రంలో అనేక మంది ఎంబీఏ,
బీఈడి, డిఎస్సి చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 చేసిన వ్యక్తులు కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పటికీ కూడా వారికి ఒక ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాననే నేపథ్యం ఇంతవరకు కూడా తీసుకోకపోవడం చాలా అన్యాయం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రమైన విశ్వాసం ఉంటే, ఏమాత్రమైనా ఆ రోజు ప్రకటించిన ఆ ప్రకటనకి స్పష్టమైన హామీ ఉన్నట్లుగా అయితే తక్షణమే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు అలాగే మెగా డిఎస్సిని ప్రకటించాలి. ప్రకటించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున భారీగా సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం, జిల్లాలో ఉన్న మంత్రుల కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం. అంతవరకు కూడా మీరు తెచ్చుకోకుండా వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 మెగా డిఎస్సి పోస్టులను ప్రకటించాలని మేము కోరుతూ ఉన్నాం. నా పేరు కొన్న శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. 25 కోట్లతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. నరసనపేట మండలం కోమార్తి నుండి బద్రి గ్రామం వరకు 25 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఆయనతో పాటు నరసనపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతి ఊర్లో, ప్రతి ఇంటిపైన ఎగరవేసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. అనంతరం ఇంటింటికి గృహసారథులు, వాలంటీర్లతో కలిసి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు అమలు, ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు తీరును లబ్దిదారులకు వివరించారు. కార్యక్రమంలో మండల విప్పు బగ్గు రాజారావు, స్థానిక వైసీపీ నాయకులు ఆబోతుల నరసింహరావు, అల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలింగాలవలస గ్రామంలో శనివారం నుండి 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. రేగడి మండలం పెద్దలింగాలవలస గ్రామంలో లింగాలవలస యూత్ ఆధ్వర్యంలో శనివారం నుండి 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంటు ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు జాతీయ గీతం ఆలపించి ఘనంగా ప్రారంభించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గొరజాన అప్పలనాయుడు, ఎంపీడీసీ రెడ్డి నరసింహరావు, గ్రామ పెద్దలు హాజరై వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సాధారణంగా టోర్నమెంటు అంటే పలు గ్రామాల నుండి వచ్చి ఆడతారని, కానీ తమ గ్రామాన్ని తమ కుటుంబంగా భావించి క్రికెట్ టోర్నమెంటు తమ గ్రామంలో ఉన్న యూత్ తోనే పెట్టే ఆలోచనతో అన్నదమ్ముల ఐక్యత ఉండే విధంగా చాటి చెప్పి ఈ విధంగా టోర్నమెంట్ పెట్టే ఆలోచన లింగాలవలస యూత్ కు రావడం శోచనీయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్వాహకులు నెల్లి రామకృష్ణ, కోడి అప్పలనాయుడు, రామకృష్ణ, నాగరాజు, వెంకటేష్ శనివారం నుండి 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ట్రోఫీతో పాటు 5,000 రూపాయల నగదు, అలాగే రెండవ బహుమతి రన్నర్ విజేతగా ట్రోఫీతో పాటు 3,000 రూపాయలు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ వీక్షించేందుకు పలు గ్రామాల నుండి యువత హాజరయ్యారు. కార్యక్రమంలో లింగాలవలస గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విలేకరి కుటుంబాన్ని పరామర్శించిన కొండ్రు మురళీమోహన్. రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉప్పర్నాయుడు వలస గ్రామానికి చెందిన ఈనాడు సీనియర్ విలేకర్ గొర్లె అప్పలనాయుడు తండ్రి గొర్లె సింహాద్రి నాయుడు ఇటీవల కాలంలో అనారోగ్య కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, రేగడి మండల టీడీపీ అధ్యక్షుడు కిమిడి అశోక్ తో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే తండ్రి చనిపోవడం బాధాకరమని, ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. కొండ్రుతో పాటు రేగడి మండల టీడీపీ మండల అధ్యక్షులు కిమిడి అశోక్, మాజీ జెడ్పీటీసీ ఉషారాణి, ఉంగరాడ సర్పంచ్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.